Garuda Express, an international courier service. రణరాజ రన్ అనే సినిమా అప్పట్లో కాయరాజకై అనే సినిమాలో హీరో చూడండి సినిమా టైటిల్స్ కూడా కాయరాజకై రణరాజ రన్ రెండు ఒకేసారి మీద పడ్డాయి. కాయరాజకై సినిమాలో నేను హీరో టైటిల్ క్యారెక్టర్ చేస్తున్నాను, మీసం గడ్డం ఆ సెటప్ మరి క్యారెక్టర్ క్లైమాక్స్కి వచ్చింది. రణరాజ రన్ అనే సినిమా చాలా మంచి సినిమా యూవీ క్రియేషన్స్లో. నాకు వచ్చిన బ్యాడ్ నేమ్ వచ్చింది ఆ ప్రొడక్షన్లో, ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు మీరు అన్నారుగా బ్యాడ్ నేమ్స్ అంటే ఇలాగే ఉంటాయండి, ఇవే మనం ఏమి అనుకుని చేసినవి కాదు. యూవీ క్రియేషన్స్ నన్ను పిలిచారు, వెళ్ళాను. సుజిత్ గారు ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు పిలిచి వేషం ఇచ్చారు, చేశాను. ఆ సినిమాలో లేడీ క్యారెక్టర్ ఉంటుందని కూడా చెప్పారు తర్వాత వాళ్ళు. ఈ 2-3 సినిమాల్లో తర్వాత చేద్దాం డిసైడ్ అయిన సినిమా, ఎందుకంటే అది డైరెక్ట్ లేడీ క్యారెక్టర్ ఫ్రెండ్లా ఎంటర్ అయ్యి హీరోయిన్ కోసం శర్వానంద్ గారిని నేర్పించాలి ఆ సినిమాలో లేడీ వేషం వేసుకుని. ఆ బుజ్జిమ సాంగ్ కూడా నా మీదే. బుజ్జిమ తర్వాత చంద్ర చేశాడు ఆ క్యారెక్టర్, మీరు అబ్జర్వ్ చేస్తే అదే ఆయన ఫోన్లో బుజ్జిమ బుజ్జిమ అని మాట్లాడుతుంటారు కదా, అది నేనే హీరోయిన్ ఫ్రెండ్. నేను నన్ను ఎంటర్ చేశారు కూడా కథలో. ఇప్పటికీ సినిమాలో నేను ఉంటాను, కానీ లేడీ క్యారెక్టర్ నేను చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. రీజన్ ఏంటంటే కాయరాజకై సినిమా క్లైమాక్స్, ఈ సినిమా 2-3 డేస్ వేషం అంతే. 2 రోజులు కమిట్ అయ్యాను, అయిపోయింది. నెక్స్ట్ డే నేను కాయరాజకై క్లైమాక్స్కి వెళ్ళాలి, ఇక్కడ ప్యాకప్ అయింది, బయలుదేరే బుద్ధి దానికి వెళ్ళాలి కదా, ఆ మూడ్లో ఉన్నాను. ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ 2 రోజులు. లేడీ వేషన్ డేట్ ఎప్పుడో తర్వాత చెప్తారనుకున్నాను నేను. కట్ చేస్తే లేడీ వేషన్ రేపేశారు అన్నట్లు కారు ఎక్కుతుండే. అదేం సార్ మీరు లేడీ వేషం ఉందని చెప్పారు నాకు, అది ఓకే, రేపు నా కాయరాజకై సినిమా క్లైమాక్స్ సార్, దానికి ఆ డైరెక్టర్ అతను కొత్త డైరెక్టర్ నన్ను హీరోగా పెట్టుకుని 90% సినిమా కంప్లీట్ అయింది. నేను ఇక్కడ గే క్యారెక్టర్ చేయడం కోసం సడన్గా మీసం గడ్డం గీసేసి రేపు సెట్లోకి వెళ్తే ఎంత ఫీల్ అవుతాడు సార్ ఆ డైరెక్టర్? కంటిన్యూటీ ప్రాబ్లం కదా, ఏం పెద్ద కేసే, అది గొడవ అవుతుంది నంబర్లో. నేను తప్పు చేయకూడదు, నేను ముందు కమిట్ అయింది కాయరాజకై, జెన్యున్గా నేను కమిట్ అయింది కాయరాజకై. నన్ను హీరోగా అతను నమ్మి పెట్టుకున్నాడు, నేను హీరో ఏంటంటే అసలు నన్ను పెట్టుకున్నాడు అతను, నేను చేయాలిగా. 90% కంప్లీట్ అయిపోయింది సినిమా. వీళ్ళు డేట్స్ ఏం చెప్పారు, వీళ్ళది కూడా తప్పేం లేదు, ఎక్కడో వచ్చిన కమ్యూనికేషన్ ప్రాబ్లం. నేను ఎవరిని ఇక్కడ ఏమి పలానా అని అంటలే, సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి, ఎవరు తప్పు లేకుండా మనం బ్లేమ్ అవుతుంటాం. అలా నేను బ్లేమ్ అయింది ఏంటంటే 2 రోజులు చేసేసిన తర్వాత 3వ రోజు గే క్యారెక్టర్ డేట్ ఏంటో నాకు తర్వాత చెప్తానన్నారు. టైం ఉందనుకుంటున్నాను నేను. రేపే అంటే రేపు ఆ సినిమా షూట్ చేయలేను సార్ అని చెప్పి నేను ఆ సినిమాకి కమిట్ అయ్యాను కాయరాజకైకి. ఆ అబ్బాయి అంటే ఎవరు చెప్పారో తెలీదు, ప్రొడ్యూసర్స్ గారి దగ్గర డైరెక్టర్ గారి దగ్గర నన్ను బ్లేమ్ చేశారు. ఏంటి ఆ అబ్బాయి కమిట్ అయ్యి ఇలా చేశాడు సార్, లేడీ వేషం అయిన అంటున్నాడు సార్ ఇప్పుడు. కట్ చేసింది నేను చేయలేదు, చంద్ర చేశారు, నా ఫ్రెండ్ చంద్ర గారు. ఆయన నాకంటే బాగా చేశారు, అది వేరే విషయం. నేను కూడా అంత బాగా చేయలేనేమో, కానీ వాళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నారు పాపం. నేను తర్వాత ఫోన్ చేసి ఎన్నోసార్లు చెప్పాను, సార్ సారీ నేనేం తప్పు చేయలేదు సార్ నా పొజిషన్లో. అప్పుడు నన్ను డైరెక్టర్ గారు అర్థం చేసుకున్నారు. సుజిత్ గారు ఒకటే మాట అన్నారు, ఇందులో మీ తప్పేం లేదండి, మేము డేట్ వెంటనే అలా పడిపోతుంది అనుకోలేదు, మీకు కూడా వెంటనే ఇలా క్లైమాక్స్ వస్తుందని ఊహించలేదు అని చెప్పని అన్నారు అనమాట. సిచ్యువేషన్స్ డిమాండ్ పరంగా అలా జరిగింది తప్ప ఎవరం కావాలని చేసుకుంది కాదు అని చెప్పి ఆ టాపిక్ అక్కడతో కట్ చేసాం.